ఈరోజు ఈ వీడియోలో ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ యూఎస్ఏలో ఎలా ఉంటాయి. సో, కాంపెన్సేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలా సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రావాలంటే యూఎస్ఏలో చేయాల్సింది ఎలా ఉంటది. అండ్ ఇండియాలో కష్టమా? లేకపోతే యూఎస్ఏలో కష్టమా? సో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. జస్ట్ లైక్ చేయండి. కొంచెం ఎక్కువ మందికి పుష్ అవుతది. సో, ఇన్ఫర్మేటివ్ వీడియోసే కాబట్టి లైక్ చేయడం వలన పెద్ద నష్టమైతే ఏమీ ఉండదు. సో, తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఇంకా మనం టాపిక్‌లోకొస్తే ఫస్ట్ థింగ్ ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ అనంటే చాలా సెక్యూర్‌గా ఫీల్ అవుతాము. దాంతో పాటు చాలా వరకు సోషల్ ప్రెస్టీజ్‌గా ఫీల్ అవుతాము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అదొక ట్రీట్‌మెంట్ అంటే ఒక పవరొచ్చింది మన చేతిలోకి అన్నట్లుగా ఫీల్ అవుతాం. అంటే ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్‌కి చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా అంటే సొసైటీలో ఎక్కువగా మనకి గవర్నమెంట్ జాబ్ ఉంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా ఫీల్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే చాలా హైగా అచీవ్ చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికోసం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు దానికోసం కృషి చేస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇండియాలో అంత ప్రిఫరెన్స్ ఉంటది. అంత సోషల్ ప్రెస్టీజ్ ఉంటది. యూఎస్ఏలో అయితే అదొక రెస్పెక్టబుల్ డ్యూటీ‌గా అండ్ వాళ్ళకి ఒక స్టేబుల్ కెరియర్ పాత్. అంటే జస్ట్ వర్క్ చేయడానికి ఒక స్టేబుల్‌గా లాగానే ట్రీట్ చేస్తారు కానీ, అది పెద్ద పవర్ లాగా కానియండి, లేకపోతే అదేదో సోషల్ ప్రెస్టీజ్ మనకి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే సొసైటీలో చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటది. అలా అయితే ఫీల్ అవ్వరు. సో, ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్రూట్‌మెంట్. రిక్రూట్‌మెంట్ ఎలా ఉంటదంటే యూఎస్ఏలో అంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్‌కి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు అనుకోండి, వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఏజెన్సీ పోర్టల్స్ ఉంటాయి యూఎస్ఏలో. సో, అందులోపల USA.jobs.gov అని చెప్పేసి పోర్టల్ ఉంటది. అందులోపల ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో అంటే దేనికి సంబంధించింది దానికి పోర్టల్స్ సెపరేట్‌గా ఉంటాయి. అందులోపల అప్లికేషన్ పెట్టుకుంటారు. అక్కడ చాలా వరకు కాంపిటీషన్ ఉంది అనుకోండి. విపరీతమైన కాంపిటీషన్ అంట ఉన్నట్లయితే మెరిట్ బేస్‌ని పెట్టుకొని అంటే ఎవరైతే ఎక్కువ క్వాలిఫైడో దానికి అని చూసి వాళ్ళకి జాబ్స్ ఇస్తారు. అదే ఒకవేళ మన ఇండియాలో అనుకోండి అది చిన్న జాబే కానియండి, పెద్ద జాబే కానియండి దేనికైనా కూడా విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంటది. ఒక సర్వే ప్రకారం 7,00,000 గవర్నమెంట్ జాబ్స్‌కి 20,00,00,000 అప్లికేషన్స్ వచ్చాయంట. అంటే డేటా ప్రకారం చూస్తే. సో, అంతవరకు కాంపిటీషన్ ఉంటది. అండ్ మన దగ్గర ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఇట్లా పోర్టల్ లోపలికెళ్ళేసి అప్లై చేసుకోవడం అలా ఉండదు. ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తదో, ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ పడతాయో, ఆ టైంలో మాత్రం మనము వాటికి ప్రిపేర్ అయిపోయేసి చదివి రాయాల్సిందుంటది. సో, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటది. కంపారిటివ్‌లీ యూఎస్ఏతో కంపేర్ చేస్తే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటది. చాలామంది సంవత్సరాల తరబడి జస్ట్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ ఆ పోర్టల్ లోపలికెళ్ళేసి వాళ్ళు అప్లై చేసుకొని మెరిట్ బేస్‌ని బట్టి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షేర్. షేర్ ఎలా ఉంటది అంటే యూఎస్ఏలోనే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అంటే ఒక 100 మెంబర్స్‌లో చూస్తే అందులోపల ఒక 20 జాబ్స్ వరకు గవర్నమెంట్‌వి ఉంటాయి. బట్ ఇండియన్ డేటా ప్రకారం చూస్తే 100 లోపల 2-3 వరకు మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో, యూఎస్ఏలో గవర్నమెంట్ జాబ్స్ యొక్క షేర్ అనేది ఎక్కువగా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ టర్మినేషన్. పర్ఫార్మెన్స్ టర్మినేషన్ అంటే యూఎస్ఏలో ఒకవేళ బడ్జెట్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానియండి, లేకపోతే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అనిపించినా, సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళని జాబ్స్‌లో నుంచి తీసేసేటటువంటి రైట్స్ ఉంటాయి. సో, ఈ మధ్య కాలంలో బడ్జెట్ ఇష్యూస్ అని చెప్పేసి వాటిని బట్టి ఫెడరల్ లోపల చాలా మంది ఎంప్లాయీస్‌ని తీసేశారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. సో, బట్ మన ఇండియాలో ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని అంత ఈజీగా అయితే తీసేయలేరు. వన్స్ వాళ్ళు ఏదైనా క్రైమ్ చేసినట్లుగా అలాంటివి ఏదైనా రికార్డ్స్ ఉంటే తప్ప అంత ఈజీగా తీసేయలేరు. అండ్ యూఎస్ఏలో ఒక పొజిషన్‌ని బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హయ్యర్ పొజిషన్ ఉంది అనుకోండి. సో, వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని బట్టి వాళ్ళని అంటే తగ్గించి వేరే పొజిషన్‌కి కూడా ఈజీగా మూవ్ చేయగలరు. బట్ ఇండియాలో అలాంటివి మనం చాలా తక్కువగా చూస్తుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ప్రకారం చూస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే ఒక స్పీడ్‌గా ఒక కార్ ఎళ్తుంది. ఆ కార్ లోపల ఒక హై ఆఫీసర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీఎస్‌పీ రేంజ్ వాళ్ళు కొంచెం హైగా స్పీడ్‌లో వెళ్తున్నారనుకోండి. అదొక కానిస్టేబుల్ అక్కడ డ్యూటీలో ఉన్నారు యూఎస్ఏలో. సో, వాళ్ళెళ్ళేసి వాళ్ళని చేజ్ చేసి అక్కడ స్పీడింగ్ టికెట్ రాసి ఎళ్ళిపోతారు అంతే. ఇంకా అంతకు మించి అక్కడ మర్యాదలు కానియండి, ఓకే. మనకి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని వదిలేద్దాము, లేకపోతే అసలు వాళ్ళ స్పీడింగ్ టికెట్ ఎయకూడదు. సో, ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అంటే ఎవ్వరైనా కూడా ఈక్వలే అన్నట్లు. అంటే ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కానియండి, వాళ్ళ కింద వర్క్ చేసే ఎంత తక్కువ వాళ్ళైనా కూడా
ఆ డ్యూటీ అంటే డ్యూటీ లాగానే ఉంటది. సో, ఎక్కువ రెస్పెక్ట్ కానియండి అలాంటివి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది నాట్ ఓన్లీ ఒక పొజిషన్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు. ఈవెన్ ప్రైవేట్ జాబ్స్ అయినా కానియండి ఎక్కడైనా కూడా ఈక్వల్ అన్నట్లు. సో, పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాంటివి ఏవి కూడా ఉండవు. ఈవెన్ బయట ఎక్కడైనా వర్క్ చేసినా కూడా అందులో లోయర్ జాబ్ వాళ్ళైనా కానియండి, హయ్యర్ జాబ్ వాళ్ళైనా కూడా ఎవ్వరి రెస్పాన్సిబిలిటీస్, ఎవరి రోల్స్ వాళ్ళయ్యే కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏంటి అంటే పేరుకి మేము గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నామని కానీ అంటే ఒక సెక్యూరిటీ ఉంటది. అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు కొంచెం మనీ వస్తాయి అనేది ఆ సెక్యూరిటీ ఉంటది. కానీ ఐటీ వాళ్ళతో పోలిస్తే బయట వేరే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ సాలరీస్ వస్తున్నాయి. వాళ్ళు కెరియర్ లోపల చాలా గ్రోత్ చూస్తున్నారు. కెరియర్‌లో వాళ్ళు సెటిల్ అయినంత గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళం సెటిల్ అవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఇండియాలో చాలా మందికుంటది. అంటే నార్మల్‌గా చిన్న చిన్నగా గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి. బట్ యూఎస్ఏలో ఏంటి అంటే వాళ్ళు ఏ రోల్ అయినా కానియండి, అంటే చిన్న రోలే కానియండి, పెద్ద రోలే కానియండి, ఏదైనా కూడా ఏంటంటే బయట వేజెస్‌ని బట్టి సాలరీస్ ఉంటాయి. సో, అంటే చిన్నదైనా, పెద్దదైనా ఎవరైనా కూడా ఆల్మోస్ట్ సాలరీస్ అనేది మంచి సాలరీసే వస్తుంటాయి. నార్మల్‌గా బయట ఐటీ వాళ్ళకి ఎలా అయితే వస్తుంటాయో వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంటే ఆ రేంజ్‌ని బట్టి అండ్ వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి మంచి సాలరీసే ఉంటాయన్నట్లు. సో, మన దగ్గర ఏంటంటే కొంచెం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు కానియండి, వాళ్ళకి ఎక్కువ సాలరీస్ వస్తుంటాయి. పేరుకి మాది గవర్నమెంట్ జాబ్ అయినా కూడా అంత సాలరీస్ ఉండట్లేవు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. బట్ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ అందరికీ కూడా సేమ్ ఉంటాయి. ఈవెన్ నాకు స్టార్టింగ్‌లో ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా చెప్పాను ఒక వీడియోలో. మాది గవర్నమెంట్ జాబ్ కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. యూఎస్ఏ రావాలనుకుంటున్నాము. ఏమైనా సజెషన్స్ ఇస్తారా? గవర్నమెంట్ జాబ్ కానీ అసలు గ్రోతే లేదు మాకు అని చెప్పేసి. ఆల్రెడీ నా వీడియోలలో ఉంటది చూడండి. అప్పుడు చెప్పాను. బట్ సరే యూఎస్ఏలో అంటే కొంచెం మనం లైఫ్‌లో ఈజీగా సెటిల్ అవ్వడానికి బానే ఉన్నా కూడా అంత సెక్యూర్‌గా కాదు కదా! ఇప్పుడు జాబ్స్. అండ్ ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అసలు ఎప్పుడు ఉంటున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలీదు. కాకపోతే అయి పోయేలోపే కొంచెం కెరియర్ బిల్డ్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది కూడా ఇంకా పొజిషన్‌ని బట్టి ఉంటదిలేండి. మనం చేసే స్కిల్స్‌ని బట్టి, పొజిషన్‌ని బట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటైర్మెంట్. ఈవెన్ ఇండియా అయినా కానియండి, యూఎస్ఏ అయినా కూడా రిటైర్మెంట్ తర్వాత మనీనైతే ఆఫర్ చేస్తాయి. మనకి ఇండియాలో అయితే ఎన్‌పీఎస్ ద్వారా రిటైర్మెంట్ మనీ వస్తుంటాయి. యూఎస్ఏలో కూడా ఎఫ్ఈఆర్ఎస్ ద్వారా వస్తుంటాయి. అందులోపలనే 401(k) అని చెప్పేసి, ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ అని చెప్పేసి, ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పేసి చాలా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత మనీ అనేది వస్తది. ఈవెన్ మన ఇండియాలో లాగానే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఎలా మనకి ఎవరమైనా కూడా యూఎస్ఏకెళ్ళిన అందరం కూడా గవర్నమెంట్ జాబ్స్ ఆ పోర్టల్ లోపల అప్లై చేసుకోవాలంటే అలా ఉండదు. వాళ్ళు సిటిజన్స్ అయ్యి ఉండాలి. లేదు అంటే అట్‌లీస్ట్ వాళ్ళ గ్రీన్ కార్డ్ అయినా ఉండుండాలి. సో, వాళ్ళు మాత్రమే ఈ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటామో మనం అలా అప్లై చేసుకోవడానికి ఉండదు. నార్మల్‌గా ఎవరైనా ఈఏడీ వచ్చిన తర్వాత బయట మెడికల్ స్టోర్స్‌లో కానియండి, మెడికల్ ఏజెన్సీలలో అక్కడ ప్రైవేట్‌గా వర్క్ చేసుకోవచ్చు కానీ ఇట్లా గవర్నమెంట్‌కి సంబంధించిందైతే వర్క్ చేయలేము. అలా వర్క్ చేయాలంటే గ్రీన్ కార్డ్ కానియండి, లేకపోతే అమెరికన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. ఈవెన్ మన ఇండియాలో కూడా అంతే. మనం ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉంటేనే ఇండియన్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేసుకోగలం. అండ్ గవర్నమెంట్ జాబ్స్ అంటే యూఎస్ఏలో అకౌంట్స్, పోస్టల్ సర్వీసెస్, డిఫెన్స్ అండ్ ఐటీ స్పెషలిస్ట్‌లు, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇలా అండ్ మెడికల్‌కి సంబంధించినవి అండ్ మెడికల్ ఫీల్డ్‌లో ఇలా చాలా రకాల గవర్నమెంట్ జాబ్స్ అయితే యూఎస్ఏలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ అయితే ఏమీ ఉండదు. అంటే మన దగ్గర రిజర్వేషన్ బేస్డ్ ఉంటాయి కదా! జాబ్స్ రావాలి అంటే వీళ్ళకి ఈ రిజర్వేషనే అది. అలాంటివి ఏవి కూడా యూఎస్ఏలో అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కరప్షన్ అలాంటిది అయితే ఉండదు. అంటే మేము మనీ ఇస్తాము, మాకు ఈ పని చేసి పెట్టండి, కొంచెం మనీ ఇస్తాం, మా పని త్వరగా చేసి పెట్టండి, అలాంటివి ఆఫర్ చేయడం. ఆఫర్ వాళ్ళు తీసుకోవడం విషయం పక్కన పెడితే ఎవరైతే ఆఫర్ చేస్తారో వాళ్ళకి పెద్ద పెనాల్టీ పడతది యూఎస్ఏలో. అలా ఆఫర్ చేయడం ఉండదు, వాళ్ళు తీసుకోవడం ఉండదు. సో, కరప్షన్ అలాంటివి ఏవి కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ జాబ్ యొక్క రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే చెప్పా కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్. ఒక పై ఆఫీసర్ అయినా, కింద ఆఫీసర్ అయినా కూడా ఎవరి జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేసి అవే ఉంటాయి తప్ప వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. సో, మన పై వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా మనము సేవలు చేయాలి అలాంటివి ఏవి కూడా ఉండవు. అదొకటి. సో, ఇంకా ఆల్మోస్ట్ ఇంతే అండి. ఇండియాకి, యూఎస్ఏకి గవర్నమెంట్ జాబ్స్‌లలో ఉండేటటువంటి డిఫరెన్సెస్. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రాగా తెలిసినా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మనకు కొంచెం ఫ్లూ వచ్చింది. వాయిస్ ఇగ్నోర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.